విశాఖ బీచ్ రోడ్డు భారీగా కోతకు గురవుతుంది. నెల రోజులుగా ఉడా పార్క్ నుండి ఫిషింగ్ హార్బర్ వరకు బీచ్ రోడ్డు కోతకు గురవడంతో ప్రజలు, పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. సీపెరల్ సమీపంలో దాదాపుగా 250 మీటర్లు రక్షణ గోడ సైతం కూలిపోవటం, అలలు తాకిడి పెరగటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. విశాఖ బీచ్ రోడ్లో కోతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ బీచ్ రోడ్డు మొత్తం అంతా కూడా కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. విశాఖ వాసుల్ని, ముఖ్యంగా బీచ్కి వస్తున్నటువంటి వాళ్ళని భయాందోళనకు గురి చేస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. విజువల్లో చూస్తే కనుక ఇది కనిపిస్తున్నటువంటిది సీపెరల్స్ చిల్డ్రన్ పార్క్ ఆర్కే బీచ్ సమీపంలో ఉన్నటువంటి దాదాపుగా 250 మీటర్లకు పైనే మొత్తము ఇక్కడ ఉన్నటువంటి గోడ మొత్తం అంతా కూడా కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా ప్రస్తుతం సముద్రంలోకి కలిసిపోతూ ఉంది. ప్రతిరోజు సముద్రపు అలల తాకిడి ఎక్కువగా ఉండడం, బీచ్ రోడ్డు అంతా ముఖ్యంగా ఈ ఫుట్పాత్ అంతా కూడా ఎక్కడికక్కడ కుప్పకూలిపోతున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడవచ్చు. వారం రోజుల క్రితము కేవలం అటు సీపెరల్కి ఆనుకుని ఉన్నటువంటి 50 మీటర్లు మాత్రమే కొంత సముద్రపు అలల తాకిడికి కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. వారం రోజుల్లో మొత్తం దాదాపుగా 250 మీటర్లకు పైనే పెద్ద పెద్ద కాంక్రీట్ బండరాళ్ళ కింద ఉన్నటువంటి వాటి మీద గోడల నిర్మాణం చేపట్టి, అటు ఫుట్పాత్ మీద నిర్మాణం చేపట్టినా కూడా మొత్తం అన్నీ కూడా కూలిపోయి ప్రస్తుతం కుంగిపోయినటువంటిది అయితే మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాటికి సంబంధించి ప్రస్తుతం ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఆ పవర్ అనే దాన్ని తీసేసినటువంటిది అయితే చూడొచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి దాని కనుక ఒకసారి గమనించి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ గోడని, ఇది రక్షణ గోడ. సముద్రపు అలల తాకిడి కానీ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కానీ కిందకు పడిపోతారు. ఈ రక్షణ గోడ ఎందుకు నిర్మాణం చేపట్టారంటే కింద లోయ కూడా లోయలాగా ఇంచుమించుగా 20 నుంచి 30 అడుగుల వరకు కింద వరకు ఉంటుంది. ఒకవేళ స్లిప్ అయి కిందకి పడిపోయినా కూడా కిందకి వెళ్ళిపోతారనే ఉద్దేశంతో, కానీ అదేవిధంగా వెహికల్స్ వస్తే ఆ వెహికల్స్కి సంబంధించి ఒకవేళ మూవ్ అయితే ముందుకు వెళ్ళిపోతాయనే ఉద్దేశంతో ఈ రక్షణ గోడలు అయితే నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తం సముద్రపు అలల తాకిడికి పూర్తి స్థాయిలో మొత్తం అంతా కూడా సముద్రం ముందుకు రావడం, నానిపోయి కుప్పకూలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు అల్పపీడనాలో లేదా సునామీల టైంలోనో లేదా తుఫాన్లు తీరం దాటే టైంలో ఇట్లాంటిది చూస్తూ ఉంటాం. సాధారణమైనటువంటి సమయంలో కూడా వీటిని మనం గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే ఇక చూస్తున్నాం కదా, అది కొన్ని ఇంటర్నెట్ కేబుల్స్, అదేవిధంగా ఫోన్కి సంబంధించినటువంటి కేబుల్స్, టెలిఫోన్కి సంబంధించినటువంటి కేబుల్స్, అనేక కేబుల్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ కట్ అయిపోతున్నటువంటిది అయితే విజువల్లో చూడొచ్చు. 250 మీటర్లు సముద్రం ముందుకు రావడం వల్ల కోతకు గురై అంతా కుప్పకూలిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటివి సునామీల టైంలోనూ, భారీ తుఫాన్ టైంలోనూ సముద్రం ముందుకు వచ్చినట్టు జరుగుతుంది. ఇప్పుడు కేవలం సముద్రము ఆటుపోట్ల వల్ల, సముద్రపు అలలు ముందుకు వెనక్కి తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల మొత్తం అంతా కూడా కుప్పకూలుతున్నటువంటిది అయితే మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. అంటే ఇక్కడ ఇంత ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక పెను ప్రమాదానికి సూచనగానే ఉంది. ఎన్నో అధ్యయనాలు చెప్తున్నాయి, ఎంతోమంది సైంటిస్టులు కూడా చెప్తున్నటువంటిది అయితే ఉంది. దేశ విదేశాలకు సంబంధించినటువంటి సైంటిస్టులతో పాటుగా ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ఎంతో ప్రొఫెసర్లు కూడా ఈ సముద్రపు కోత గురించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే అధ్యయనాల్లో తేలుతున్న దాని ప్రకారం చూస్తే 2050 నాటికి బీచ్ రోడ్డు మొత్తం అంతా కూడా ముంపులోకి వెళ్తుంది, సముద్రపు కోతకు గురయ్యి ముందుకు వస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళ కొంత జాగ్రత్తల కోసం ఇక్కడే విశాఖ సంబంధించినటువంటి పోలీసులు కూడా కొంత హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఒక వెహికల్ పెట్టి ఎవరో ముందుకు రాకుండా ఉండేలాగా, ఈ గోడకు సంబంధించి కూడా రక్షణ గోడ కుప్పకూలిపోయినటువంటి నేపథ్యంలో ఎవరు ఉండకుండా ఉండేలాగా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సముద్రంలో పెరిగిపోతున్నటువంటి ఉష్ణోగ్రతలు, ఆ వేడి, పొల్యూషన్, అదేవిధంగా ప్లాస్టిక్ ఎక్కువైపోవడం వల్ల రోజు రోజుకి వస్తున్నటువంటి వాతావరణంలోని మార్పులతో ఈ ప్రళయం సంభవిస్తుందని చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఏం జరుగుతుందో తెలియనటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు చూస్తే ఈ మొత్తం అంతా కూడా కుప్పకూలుతుంది. ఈరోజు నేవీ డేకి సంబంధించి ఫైనల్ రిహార్సల్స్ ఉండడం, అదేవిధంగా 4వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటున్నటువంటి ఈ నేవీ డేలో అటు నేవీకి సంబంధించినటువంటి చీఫ్ మార్షల్ కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని లక్షల మంది చూడడానికి వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్లేస్ నుంచి అటు ఆర్కే బీచ్ వరకు దాదాపుగా 2 కిలోమీటర్ల పొడవున కూడా ఈ బీచ్ కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలైతే కొంత భయాందోళనకి గురవుతూనే ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ బీచ్ కోత ఏంటనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. దీని మొత్తాన్ని కూడా రక్షణ కూడా ఏర్పాటు చేయాలి, లేదా పెద్ద పెద్ద బండరాలను తీసుకుని వచ్చి ఈ సముద్రంలో అలలు వస్తున్నటువంటి ప్లేస్లో వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. గడిచినటువంటి నెల రోజులుగా సముద్రము తాకిడి, అలల తాకిడి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అధ్యయనాల్లో స్పష్టంగా అటు ఇచ్చాపురం నుంచి తడ వరకు దాదాపుగా 11 కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతంలో అనేక చోట్ల కోత గురవుతుందని హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అటు ఇచ్చాపురం నుంచి అటు విశాఖపట్నం వరకు ఉన్నటువంటి
దాదాపుగా 200 కిలోమీటర్ల ఈ సముద్ర తీర ప్రాంతంలో అత్యధికంగా 27% కోతకు గురవుతుందని అధికారులు అయితే కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఇది మొత్తం అంతా కూడా ఇటు బీచ్ రోడ్లో ఉన్నటువంటి గోడలు కుప్పకూలి సముద్రపు కోత వల్ల ఒక తీవ్రమైనటువంటి భయాందోళనకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వం అధికారులు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారో ఏది చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే పోర్టుల దగ్గర ఏ విధంగా అయితే పెద్ద పెద్ద కాంక్రీట్ బండరాలను తీసుకొచ్చి వేస్తూ ఉంటారో అట్లాంటి బండరాలను కనుక ఇక్కడ వేసి వాళ్ళు దీన్ని అంటే అలలు తాకిడ ముందుకు రాకుండా కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తులో మనం చూస్తున్నాం. ఎందుకంటే కొంతమంది ప్రొఫెసర్లు కూడా చెప్తున్నటువంటిది వాళ్ళ చిన్నతనంలో 50 సంవత్సరాల క్రితం సముద్రపు అలలు వస్తున్నటువంటి ప్లేస్ నుంచి దాదాపుగా కిలోమీటర్ లోపలికి సముద్రం ఉండేదని చెప్తున్నారు. ఇప్పుడు ఇంతవరకు ముందుకు వచ్చింది. మరొక 10 సంవత్సరాల్లో బీచ్ రోడ్ ఖచ్చితంగా ముంపుకు గురవుతుందనడంలో ఎలాంటి సందేహం కనిపించట్లేదు. ఓవరాల్గా చూస్తే నెల రోజుల నుంచి దాదాపుగా 2 కిలోమీటర్ల పొడవున్నటువంటి సముద్ర తీర ప్రాంతం అనేక చోట్ల భారీ